నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ముస్తఫాబాద్ లో ముస్లిం జనాభా ఎక్కువ, కానీ గెలుపు బీజేపీదే. ఇందిరమ్మ ఇళ్ల అప్డేట్, 3 పార్టులుగా ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు. బాబోయ్ మండే ఎండలు, వేడి వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. ఢిల్లీ ప్రభుత్వం రద్దు, ఉత్తర్వులు జారీ చేసిన ఎల్జీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్తఫాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి మోహన్ బిష్ట్ గెలుపొందారు. 39.5% ముస్లిం జనాభా ఉన్న ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన మోహన్ ఆప్కు చెందిన అదిల్ ఖాన్, ఏఐఎంఐఎంకి చెందిన తాహిర్ హుసేన్లను ఓడించి విజయం సాధించారు. కాగా మోహన్ మొదటిసారి 1998లో కరవావాల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2015 వరకు ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు సాయంత్రం 5 గంటలకు కీలక సమావేశం కానున్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ వీరేంద్ర సందేవా ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ఆ పార్టీ ముఖ్య నేతలు బిఎల్ సంతోష్, బైజయంత్ పాండా హాజరు కానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు వారు దిశానిర్దేశం చేయనున్నారు. అటు సీఎం అభ్యర్థి పైన చర్చించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను అధికారులు 3 పార్టులుగా విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టి మిద్దెలు, రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. సొంత స్థలం, ఇల్లు లేని వారు L2లో ఉన్నారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3లో చేర్చారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరుగుతోంది. రానున్న 2 రోజులు కూడా రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వేడి పెరగనుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. నందిగామలో వరుసగా 5వ రోజు అత్యధికంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని ఎల్జీవీకే సక్సేనా రద్దు చేశారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోయిన తర్వాత తన సీఎం పదవికి అతీసీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాకు అందజేశారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ ఎల్జీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకొస్తాయని పేర్కొన్నారు. కాగా నిన్న వెలువడిన అసెంబ్లీ జాబితాల్లో ఆప్ ఓటమి పాలై బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.